ఇగో ఇక అప్పుడు మీ అన్న చనిపోయింది కదా. ఉమ్. నేను అందుకని నేను గణిత్ తోటి ఇట్లా మాట్లాడి గణిత్ తోటి రెగ్యులర్ టచ్ గా ఇక మనది. ఇక గనితో మాట్లాడినావు కరెక్ట్, కానీ నేను ఏమంటున్నా అంటే ఇక మా అన్న ఊర్లో చనిపోయింది కాబట్టి నేను ఇక ఆ ఊర్లో ఎవరికి చెప్పదలుచుకోలేదు, ఏం చేయలేదు. లేదు నేను డైరెక్ట్ అంటే అట్లా అని అది ఆ ఉద్దేశం కాదు. చనిపోయినప్పుడు సీతారామకు కొంతమందికి ఫోన్ చేసిన నేను. ఉమ్. అన్న నన్ను అటాక్ చేసిండు, కాకపోతే బండి ఇటు పడ్డది అన్న అని చెప్పిన. అట్లున్నప్పుడు మా అన్న ఉన్నాడా ఇంట్లో దాంట్లో? వెనక సైడ్ కూర్చున్నాడు. వీడు ఫుల్ ఉన్నాడు ఉహు. రాజుగాడు. నువ్వు చూసినావా? రాజుగాడు నువ్వు చూసినావా? డైరెక్ట్ నేను అమ్మతో నా సత్యంగా చెప్తున్నా కదా, నాకు ఇట్లా అప్పటికే ఇట్లా వణుకుతుంది. కేఎస్ రావు ఫంక్షన్ ముందట దేనికి బండి అంటే ఆపిన. నీకు వాడున్నని భయమైనవా, మా అన్న ఉన్నని భయపడవా? మీ అన్నతో రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉంటాడు. గుట్టకు వచ్చినప్పుడు మాట్లాడతాడు కృష్ణ. కర్ణిగాడు వేస్ట్ గాడబ్బా, కాకపోతే ఏంటంటే వాడు ఇట్లా చేస్తుండు గంజాయి గాడు అని మీ అన్నయ్య చెప్పిండు నాకు మొత్తం చెప్పేది. ఉమ్. నేను అప్పటి గణితోటి ఇట్లా మాట్లాడినా కానీ, కాకపోతే ఏంటంటే అన్న మంచోడు, ఈ లంచ కొడుకు నన్ను అటాక్ చేయబోతే నా బండి అప్పటికే ఇట్లా కిందికి కొట్టినా నేను. ఆహా. తాకింది, అది కంట్రోల్ కాక అదేది మోరికి కొట్టి అవతల ఎగిరి పడ్డది. అప్పుడు ఆటోలో అన్న ఉన్నాడా అంటున్నా నేను. ఉన్నాడు 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 నాకు ఉన్నాడు తెలిసిన అంటే నీకు ఆయనకి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే నువ్వు ఆయన ఒక్కడనే చూసినావు, వెనకాల ఉన్నాడు అన్న ఉన్నాడు. కాకపోతే నేను రోడ్డు మీద నేను అప్పుడు మందు తాగుతలేను, సైలెంట్ కూర్చున్నా. అది మందు అదేది మజా బాటిల్ తీసుకుందామా అని రోడ్డు మీద బండి ఆపెట్టోని ఈ బండి చూడంగానే ఎంబడే చంపిన. లేకుంటే వాళ్ళు నువ్వు అట్లా చేయకుంటే వాళ్ళు ఎటో వెళ్ళిపోతుండే, నువ్వు ఎటో వెళ్ళిపోతుండే. లేదు, నేను ఉండేది బైకాడగా పవన్. కాదు, నువ్వు ఆ సిచ్యువేషన్ లా నువ్వు సపరేట్గా వేరే దిక్కు పోయినా గానీ నీ ఎంబటి రాకపోతుండే కదా అంటున్నా. లేదు ఆల్రెడీ పొట్టిమారి కాడ కంజూలు అవన్నీ తీసుకొని తిని తాగి ఇటు వచ్చిర్రు. ఇట్లా మళ్ళా గుట్ట సైడ్ వెళ్ళిరు. నేను పోయేది మళ్ళా ఫంక్షన్ హాల్ ఉందిగా మనది. అట్లనట్లేదు, నేనేమంటున్నా నిన్ను ఇక్కడే వీళ్ళు చూసిరు, నిన్ను చూసింది మా అన్న చూసిండా లేకుంటే ఈ రాజుగాడు? అంటే నువ్వు ఆ రాజుగాడు చూసిండా? ఇక్కడ నుంచి నీకు ఎప్పటి నుంచి ఫాలో చేస్తారు వాళ్ళు? అదేది షాప్ కాడ బండి ఆపిన. ఏ షాపు? ఏది అది కనకాయ షాప్ ఉంటది, రోడ్డు మీదనే ఉంటది. ఆడ ఆపిన బండి ఆపంగానే ఏమంటున్నా, నువ్వు ఒకవేళ అటు పోకున్నా గానీ ఊర్లోకి వచ్చినా లేదు, నేను పొట్టిమారి సైడ్ ఇట్లా పోలే, నేను పోయేదే ఇటే వస్తున్నా. నేను తాగుడు, నన్ను క్లాస్మేట్ ఉంటాడు శ్రీకాంత్ అని, నేను ఎంబడే వానికే ఫోన్ పెట్టాను. శ్రీకాంత్ ఇట్లా అయిందిరా, ఇట్లా కొట్టిండ్రా, బండి కొట్టిండు, నాకు ఇట్లా వాకింది, నా బండి ఇటు పడ్డది, ఇటు ఇది పిరంకంపలకి వెళ్ళి కొట్టిన, కేసరా ఫంక్షన్ అంటే నీకేమన్నా అయిందారా అంటే ఏం కాలేదన్న. అనగానే అరే ఒక మాట, ఇప్పుడు ఆట పడ్డప్పుడు నువ్వు చూసినావా? చూసిన. అలా ప్రయాణం ఉన్నాడా అని అడుగుతాను. ఉన్నాడు ప్రవీణ్ అన్న ఉన్నాడు. డైరెక్ట్ ఫోన్ కొట్టినా, 3 ఫోన్ కొట్టినా. ఇప్పుడు భాస్కరరావు ఉంది కదా సిఐ, ఆయనకి ఇట్లా ఫోన్ చేసిన. సార్ ఇట్లా అనగానే నీకేమన్నా దెబ్బలు తాకినా అని అంటే ఏం లేదు సార్. మళ్ళీ ఇవాళ ఫోన్ చేసినావు మళ్ళీ? నేను ఊర్లోకి వచ్చినామని చేసిన, అంతేగాని అప్పుడు మళ్ళీ నేను కాదు కృష్ణారెడ్డి, ఫోన్ చేయలే ఇవాళ చెప్తున్నావు మళ్ళీ. గని తోటి మాట్లాడతా ఇట్లా, అరే గనితో మాట్లాడినా నేను పచ్చలేదా నీకు? ప్రవీణ్ అన్న మంచోర్రా అని అన్నాడు. అవును, గని నాకు ప్రవీణ్ అన్న ఎంత చెప్పేది తెలుసా, కర్ణిగాడు షెడ్యూల్ రా, నువ్వు ఏందంటే నువ్వు మంచోనివి అని చెప్పిండు నాకు. ఇది చెప్పిండు నాకు ఒకటి చాలనా. కానీ ఎందుకంటే వాడిని రాజుగాడు ప్రవీణ్ అన్నని చెడగొట్టిండు వాడా అని చెప్పిండు. ప్రవీణ్ అన్న నాకు ఊర్లకు మా ఫంక్షన్లకు వచ్చినప్పుడు ఇట్లా మాట్లాడేది, ఆ ఫంక్షన్లకు వచ్చేది శ్రీధర్ అన్న ఇట్లా. శ్రీధర్ అన్న అన్నాడు చెప్తాడు డైరెక్ట్. శ్రీధర్ అన్న రాజుగారిని మందలియలే. నువ్వు అడుగుతున్నావు కదా, నువ్వు అప్పుడే ఇవాళ నా నెంబర్ తెలిసి కానీ అప్పుడు చనిపోయినప్పుడు నా నెంబర్ తెలియదా నీకు?
అప్పుడే నాకు తెలవదు. ఆహా! నువ్వు తెలవదు పవన్. తెలుసుకున్నావు గదా! అప్పుడే ఫోను తెల్ చేస్తే అయిపోతుండే గదా! ఇయాల చచ్చిపోయి 10 తెలవదు. నెలలైతుంది. తెలవదు పవన్. తెలవదు నిజం. అహా! ప్రవీణ్ అన్న నేను నిన్నేమనట్లేదు శ్రీకాంతు. మన కృష్ణారెడ్డి. నేనేం అనట్లే. నేనెవ్వరినేమనలే గాని, ఇయాల ఇప్పుడు ఫోను చేసినావు మీ ఊర్లోకొచ్చినా అని, నీ ఊర్లోకి నేను చానా సార్లొచ్చినా. నేను ఇది చూడలే నీకు నేను. తెలిసినాక నేనైతే మీ ఫ్రెండునే గదా! నీకు ఇగో తెలుసు గదా ఆడ నేను. ఇగో ఇప్పుడు కాకపోతే ఏందంటే ఎంతైనా నువ్వు అప్పుడు నన్నేమో అప్పుడే నువ్వు ఎప్పుడు అప్పుడు అప్పుడే గిట్లా ఫోను నన్ను చేసి ఉండేది గదా! ఇయాల ఫోను లేదు చేస్తున్నావని ఆడ అంటున్నావు అట్లా. అమ్మ! ఫోన్లు చేయకని చెప్పారు పవన్. ఓరు నేను డైరెక్ట్ చెప్పిన. ఎవరు చెప్పిర్రు? కొంతమంది చెప్పారు. ఎందుకు ఇగో చెప్పిర్రు? ఫోన్ ఎందుకు చేయొద్దని? ఫోన్లు చేస్తే ఏందంటే ఆ! ఇప్పుడు అది పంచాయతీలు వేరే తీరుగా అయితాయిరా ఎవరు వద్దు అని చెప్పిర్రు? చెప్పారు. ఆడేమో యాక్షన్ కా కింగ్ అయిందిగా. రాజుగాడు వాడు కాదు ఓనోనికి ఇప్పుడు చెప్పిండు. నీకు ఎవరు ఏం చెప్పిర్రు? ఫోన్ ఎందుకు చేయొద్దు? అంటే ఇగో వేరే తీరు ఎందుకైతే అది వేరే అయింది గదా! పవన్ మా ఇంటర్ క్లాస్మేట్ అని చెప్పినాడు. మాది ఆ! బీపీ కాలేజ్ అని గిట్లా చెప్పిన. ఆ! అట్లా అట్లా అవును చెప్తే కృష్ణ వద్దురా నేనేమంటున్నా, వద్దురా కృష్ణ వద్దురా నువ్వు. నీకేమంటున్నా, ఇప్పుడు ఫోను చేసినావు సంతోషమే. మీ ఊరికొచ్చినా నీకు అరే పవన్ నాకెందుకు చెప్పలే నువ్వు ఇయాల ఫోను చేసినావు గానీ, మా అన్న చెప్పినప్పుడు నువ్వు నాకు ఫోను గిన చేయలే గదా! ఇయాల నువ్వు చెప్తున్నావు. నెంబర్ లేదు పవన్. నెంబర్ లేదు నిజం. ఇయాలెట్లొచ్చింది మళ్ళీ? అది రాము దగ్గర తీసుకున్నాను. ఆ! నిజంగా నువ్వు అడుగు. ఆ! రాము దగ్గర నువ్వే తీసుకున్నాను. ఒకటే మాట అన్నావురా. నాకు ఫోను చేస్తా అంటే నీకు ఫోను చేయొద్దని ఒకళ్ళు చెప్పిర్రని చెప్పినవు. కొంత చెప్పారా పవన్. నేను గనిని అడుగు చెప్తాడు. గని గిట్లా చెప్పిన. గని గిట్లా లంజవాడికి ఇట్లా చేసిండు. సరే. గని గనికే స్కెచ్ చేసిండు కర్రీ ఆడు ఇదివరకు. హుహు. నిజంగా నేను డైరెక్ట్ చెప్పిన. ఆకుల గనియం చూసుకొని మురుస్తున్నావురా అన్నాడు నన్ను. ఆ! నేను సప్పుడు చేయలే. ఇట్లా చూసినా కథం సపడకి వెళ్ళిపోయినా ఆ నుంచి ఇక అంతే. ఇక గనినాడు. హుహు. ఎందుకంటే గని గిట్లా వచ్చిండుగా చనిపోయినప్పుడు. అన్న చనిపోయినప్పుడు వచ్చిండుగా. వచ్చింది. ఆకులుగానే ఆడొచ్చిండు మా ఇంటికి. గని గిట్లా ఆడొచ్చిపోయిండు గని గదా! ఇట్లా అయింది గని అని అంటే, అరే ఇప్పుడు నువ్వు సప్పుడే కూకోరా అని అన్నాడు గంతే ఇక. ఆ! ఫస్ట్ వాడే వేణుగాడు గాని వీళ్ళు ఫోను చేసి నీకు ఫోను చేసిన సంగతి నాకు తెలుసులే గాని. నాకు చేసిర్రు. నేనేమంటున్నా చెప్పన్నారా? ఇప్పుడు నీ చనిపోయి 10 నెలలే అయితుంది. ఇయాల వచ్చినంక నువ్వు ఫోను చేస్తున్నావు. ఇయాల గుర్తొచ్చిందా నేనన్నట్టు నేను ఫోను చేస్తున్నా. లే నేనడుగుతున్నా. అట్లే ఫోను చేసి కాదు సారీ. ఇయాల నీకు గుర్తొచ్చిందా అని నేను అడుగుతున్నా నీకు. అప్పుడు నువ్వేమంటున్నావు ఇప్పుడు? నేను ఫోను చేద్దాం అనుకుంటే కొంతమంది వద్దన్నారు. అంటే ఎందుకొద్దన్నారు అప్పుడు అని నేనంటున్నా. ఇగో ఏదన్నా రివర్స్ అయితది పంచాయతీలు అయితున్నాయిరా అని చెప్పిర్రు గంతే ఇక. అనేసరికి నేను కదా ఎవ్వనికి ఏం పంచాయతీలేం గాలేదు. ఏం గాలేదు. నీకెవరు అది చెప్పినోళ్ళు ఎవలో చెప్పరాదు మళ్ళీ. ఇగో ఇక పేర్లు ఎందుకు పవన్ చెప్పరాదురా! ఇక. ఇయాల ఇగో చెప్పినావు గదా! నేను మనస్ఫూర్తిగా ఇప్పుడు మాట్లాడుతున్నావు. నీ మనస్ఫూర్తిగా వే- మాట్లాడుతున్నావు. వే- చెప్పరాదురా! వే- వే- వేణుగాడు ఇట్లా నాకు ఫోన్ చేసిండు. అరే అరే! వేణుగాడు చేసిన నిజమేనారా సంగతి నాకు తెలుసులే గాని, నాకు చేసిండు. ఫస్ట్ ప్రయాణన్న ఫోటో చూసి నీకు ఫస్ట్ వేణుగాడు చేసిన సంగతి నాకు తెలుసు. వేణుగాడు ఫోన్ చేసి నేను కుక్కలు దెంగులు దెంగినదేంది నీకు సంగతి తెలుసు. ఎందుకంటే ప్రయాణన్న వేణుగాడు ఎంత జాన్ జబ్బలు అనేది నాకు తెలుసు. అదే కానీ నీకు ఫోన్ చేసి ఎవరు అన్నారు ఒక మాట చెప్పరు. ఇగో నేనేమో చెప్తా అనరా? ఏ వద్దు వద్దు. ఇగో చెప్పరాదురా ఎవరురా? ఇగో ఫోన్లు ఎవరు నువ్వు చెప్పిర్రు చెప్పరాదురా? ఇయాల అయిపోయింది ఎవ్వరికి కదా! అనేది చచ్చిపోయిండు 10 నెలలే అయితుంది. ఇంకేంది మళ్ళీ చెప్పరాదు మళ్ళీ. కాదు. ఇగో నీకు తెలుసా ఒక రోజు ఫంక్షన్ హాల్ గిట్ల వదిన వచ్చింది తెలుసా. అరే! చెప్పరాదురా మళ్ళీ. ఇప్పుడు ఆమె అన్యాయం బతుకైపోయింది. మనం ఏమన్నా చేత్తాంరా? ఏమన్నా నాకు చేత్తాంరా నువ్వు ఎవరినైనా వస్తే నేను కలుతూ నేను. నేను చెప్పరాదురా ఇలా ఫోన్ చేసినావు వద్దు మనస్ఫూర్తిగా ఫోన్ చేసినావు. అది చెప్పను ఎందుకురా? పవన్. నువ్వు ఏమని అనుకో ఇక నేను డైరెక్ట్ చెప్తున్నా ఎందుకు చెప్పను. ఎవళ్ళు ఫోన్ చేసిర్రు? ఇక నేనేమన్నా అంత చేత్తా అనరా మన 6 రోజులు? క్లాస్మేట్లే. కాకపోతే ఏంటంటే నువ్వు ఇట్లా డైరెక్ట్ అందరికి ఫోన్లు కొట్టకురా, నువ్వు జాగ్రత్తగా ఉండు, నీకేమన్నా అయిందా అన్నారు. నీకు ఎవరు నాకేం ఫోన్ చేసి కాలేదు. నాకు ఇప్పుడు ఆడ ఎగిరి పడ్డట్టు నాకు కనబడ్డది. నాకు డౌట్ వచ్చింది అని చెప్పినాను ఇంకంతే ఇక. ఎగిరి పడ్డట్టు. ఎగిరి పడ్డట్టు నేను ఇట్లా వెనకకి ఇట్లా చూసినా అంతే ఇక. ఎగిరి పడ్డట్టు పడ్డదిరా. ఎగిరి అదేది బండి ఎగిరిందిగా. బండి మనిషి ఎగిరింది అందులోకి కానీ మా అన్న ఏది ఎగిరిందా అంటున్నా నేను. అన్న ఎగిరింది నాకు చూసినాక అంతే ఇక. అన్న ఇట్లా ఎగిరిండా? వెనకకి ఇట్లా ఇట్లా ఎగిరిండు. హుహు. లేకపోతే అంత స్పాటెడ్ నాకు సరేరా. కారు గుర్తుపెట్టుకోవాలి. సరే. నేను ఎంబడే సిఐ గిట్లా అన్నాడు. అనగానే మళ్ళా సార్ ఇట్లా సరేరా. కలుస్తా నేను. మంచిదిరా.
సరే.